కొత్త పన్ను విధానం ఎంచుకున్న వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్నుల విధానంలో పలు స్లాబుల్లో ఆర్థిక మంత్రి స్వల్ప మార్పులు చేశారు. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయంపై 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30% పన్ను వర్తిస్తుందని బడ్జెట్లో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి 17,500 రూపాయల పన్ను ఆదా లభించనుందని చెప్పారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 నుంచి 75,000 రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పాత పన్ను విధానం యథాతథంగా కొనసాగనుందని ఆర్థిక మంత్రి చెప్పారు. పాత పన్ను విషయానికి వస్తే 60 ఏళ్ల లోపు వారికి 2.5 లక్షల వరకు, 60 నుంచి 80 ఏళ్ల వారికి 3 లక్షల వరకు, 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్ల లోపు వారికి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు 5%, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షలకు పైగా 30% పన్ను వర్తించనుంది. ఇక 60 నుంచి 80 ఏళ్ల వయసు వారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% పన్ను చెల్లించాలి. 60 ఏళ్లు పైబడిన వారందరూ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. Deduction for salaried employees is proposed to be increased from 50,000 to 75,000 rupees. Similarly, deduction on family pension for pensioners is proposed to be enhanced from 15,000 to 25,000 rupees. This will provide relief to about 4 crore salaried individuals and pensioners. Second, in the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. చూడటానికి కొత్త పన్ను విధానం ఊరించేలా ఉన్న సేవింగ్స్, హోమ్ లోన్స్, ఎల్ఐసి తదితర మినహాయింపులు కావలసిన వారికి మాత్రం పాత పన్ను విధానమే బెస్ట్ అంటున్నారు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్. 15 లక్షల రూపాయల పైబడి ఆదాయం ఉన్న వారికి ఏ పన్ను విధానమైనా ఒక్కటేనని అభిప్రాయపడుతున్నారు. సేవింగ్స్, హోమ్ లోన్స్, ఎల్ఐసి తదితర మినహాయింపులు లేని వారికి, సీనియర్ సిటిజన్స్ కు కొత్త పన్ను విధానం ఎంతో ప్రయోజకరమని వారు చెబుతున్నారు. ఈ కొత్త పన్ను పాత పన్ను విధానంలో పాత పన్నులు ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, తర్వాత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, హౌసింగ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు డిడక్షన్ వచ్చేది. అయితే కొత్త పన్ను విధానంలో ఇవి డిడక్షన్స్ తీసేసి ఈ యొక్క ట్యాక్స్ స్లాబ్ 7 లక్షల నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే మనకు 2.5 లక్షలు ఉన్న లిమిట్ని 7 లక్షలు చేసేసి మిగతా డిడక్షన్స్ ఏమి కూడా చేశారనమాట. అది ఏ వ్యక్తి అయినా కానీ చాలా వరకు బెనిఫిట్ ఎవరికి అవుతుందంటే, ఎక్కువగా సేవింగ్స్ ఉండవు, హౌసింగ్ లోన్ ఉండదు, ఎడ్యుకేషన్ లోన్ ఉండదు, అలాంటి వాళ్ళ కొరకు ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. మెయిన్లీ ఎక్కువ బెనిఫిట్ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు హౌసింగ్ లోన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు, ఎడ్యుకేషన్ లోన్స్ ఉండవు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త పన్ను పాత పన్ను విధానం కూడా మనం ఎప్పుడు అనుకుంటప్పుడు మనం ఒక 2 రకాల పద్ధతిలో ట్యాక్స్ లెక్కేసుకొని ఏది బెనిఫిట్ ఉంటే ఆ పద్ధతిలోకి మార్చుకునే అవకాశం ప్రతి సంవత్సరం మనం మార్చుకునే అవకాశం. అయితే కానీ వ్యాపారస్తులు మాత్రం ఈ యొక్క కొత్త పద్ధతిని పాత పద్ధతికి, పాత పద్ధతి కొత్త పద్ధతికి మారాలంటే కనీసం 5 సంవత్సరాలు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మిగతా ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే మిగతా ఆదాయం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హౌసింగ్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ, ఏ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ సంవత్సరం ప్రతి సంవత్సరము కొత్త పద్ధతి పాత పద్ధతి, పాత పద్ధతి కొత్త పద్ధతికి మార్చుకుని వీలు కల్పించడం జరిగింది. వేరే ఆదాయం లేని వాళ్ళు, ఇట్లా సేవింగ్స్ ఎక్కువగా లేని వాళ్ళు, ఎక్కువగా డిడక్షన్స్ లేని వాళ్ళు, ఎలిజిబుల్ డిడక్షన్స్ లేని వాళ్ళు ఎక్కువ కొత్త పద్ధతులు ఉంటే బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా
ఎక్కువ సేవింగ్స్ కానీ, లేకపోతే లోన్స్, హౌసింగ్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, లేకపోతే ఇలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాత పద్ధతిలోనే బెనిఫిట్ అయిపోతుంది. ఇంకా ఈవెన్ ఎట్లున్నా కానీ కొత్త పద్ధతి 15 లక్షలు దాటితే మాత్రం మళ్ళీ రెండు సమానమే అవుతుంది.